భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలైక చరిత్రలోని 3వ అధ్యాయం మదాలస. చావట్లోకి అడుగుపెట్టేటప్పటికీ రాజకుమారుడి కళ్ళు జిగేలుమన్నట్లు అనిపించింది. ఎదురుగా ఒక సర్వాంగ సుందరి పూలపాన్పు మీద కూర్చుంది. ఆ గది బహువిశాలంగా అనేక రత్నాలంకారాలతో మణికుడ్యాలతో దేదీప్యమానంగా ఉంది. కానీ ఆ గదికి ఈ యువతి వల్ల వచ్చిన శోభ మరే అలంకారం వల్ల రాలేదనుకున్నాడు ఋతుధ్వజుడు. అడుగుల అలికిడికి తటాలున్న తలగెత్తి చూసిందా యువతి. ఆ కళ్ళలో దీనత గూడు కట్టుకుని ఉండటం చూసి నివరపోయాడు రాజకుమారుడు. అంతర్కితంగా సాక్షాత్కరించిన మన్మధుడిని చూసి బిత్తరపోయింది యువతి. ఆమె అప్రయత్నంగానే పానుపు దిగి నిలబడి కళ్ళతోనే చూపించింది ఒక పక్కన రత్నాసనాన్ని. ఆ కళ్ళ సోయగానికి పులకరించిన రాజకుమారుడు ఆ సత్కారానికే సంతోషించి ఆసనాన్ని అలంకరించి అప్రతిపుడై ఆమె సౌందర్యాన్ని తిలకిస్తూ కూర్చుండిపోయాడు. ఆ అమ్మాయి కాంచీదామము, ఆ పైన ఆమె చనుకట్టు, తర్వాత తలకట్టు, నుదుటి కస్తూరి బొట్టు, ఆమె నుంచున్న వయ్యారం, చూపులో తొంగి చూస్తున్న సింగారం ఒకటని ఏమిటి, ఆ పిల్లలోని అణువణువు ఒక మహా సౌందర్య నిధిగా అతనికి కనిపిస్తోంది. చూడగా చూడగా ఆమె ఏదో దివ్యలోకాలకు సంబంధించిందని తోస్తోంది. ఆమె అలంకరించుకున్న తీరు చూడగా ఏ గంధర్వరాజు కుటుంబంలోదో అయ్యుండాలని అనిపిస్తోంది. మనిషి పొంకం చూడగా అవివాహిత అనిపిస్తోంది. ఆ పిల్లకి కొత్తవాడు తననిలా చూస్తున్నాడని తెలుసుకొని స్త్రీ ప్రవృత్తి చాలా చిత్రమైనది. ఇష్టమైన వాడు ఎంత వెర్రిగా చూసినా ఇష్టంగానే ఉంటుంది ఆడదానికి. ఇప్పుడు ఈ పిల్ల తన అందగాడు అంత ఆదరంగా చూస్తున్నందుకు పొంగిపోయింది. ఆ సంతోషం సిగ్గై ఆమె ఒంటి నిండా విరబూసింది. ఆ సిగ్గు పొంగెత్తి వచ్చిన సౌందర్యపు ఉప్పెనై ఆ యువకుణ్ణి ముంచివేసింది. మన్మధుడికి సమయాలుండవు. అతను వస్తే ఇతర భావాలకు చోటులేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో ధైర్యం లేదు, సిగ్గు తప్ప. ఆ రాజకుమారుడి కళ్ళల్లో యుద్ధావిలాత లేదు, పారవశ్యం తప్ప. మదనుడున్నంత మాత్రం చేత అదేమి మహాపాపం కాదు. ఉదాత్తులైన పురుషులకు కానీ స్త్రీలకు కానీ ధర్మము, దయ, వివేకము, ఔచిత్యము, స్నేహము అన్నవి ప్రధానంగా ఉండి మదనుడు అప్రధానంగా ఉంటాడు. అలాంటి వ్యక్తుల మధ్యలో అంకురించిన ప్రేమ పవిత్రమై, దివ్యమై, ఆదర్శప్రాయమై కీర్తినీయమవుతుంది. ఇతరమైనది రాక్షస జాతిలోకి చేరుతుంది. ఉదాత్తత శిఖరమైన ఋతుధ్వజుడు కొద్దిసేపట్లోనే తను తాను సంభాళించుకున్నాడు. ఆ పిల్ల కన్య అనేది నిశ్చయమే అయినా తానంత లౌల్యం వహించటం అనుచితమని అతను గ్రహించాడు. కానీ పూర్వ సంస్కారం అన్నదొకటి ఉంది కదా, అది బలంగా గుంజుతోందని మనస్సును ఆమె వైపుకు. అయినా అతడు స్థిరబుద్ధి కనుక ఆ మనస్సును నియమించి నిలిపి కర్తవ్యం ఆలోచించసాగాడు. ఆ యువతి కూడా అతని వంక సాధారణంగా చూస్తూనే ఉంది ఇందాకటి నుంచి. కానీ ఆమెకు సిగ్గొకటి దిక్కుమాలిన శత్రువై కూర్చుంది. చూస్తుంటే వద్దంటుందది, చూడకుంటే ఊరుకోది పాడు మనస్సు. అవతలికి పోదామంటుంది సిగ్గు, నిలబడమంటుంది మనస్సు. ఈ ఇరకాటంతో నలిగిపోతోంది ఆ సుకుమారి. ఇది ఇలా ఉండగా ఆమె కూడా ఉదాత్త వ్యక్తి అవటం వల్ల తన కర్తవ్యం ఏమిటో అన్న ఆలోచన ఒక పక్క నుంచి చికాకుపరుస్తోంది ఆ సుందరాంగిని. అవునా, ఆమెకున్న చిక్కుల లాంటివి మరి. ఈ కలగాపులగపు భావావేశాలలో ఆమె ఏ నిశ్చయము చేసుకోలేక, తాను లోపలికి పోలేక, వచ్చిన వారిని మీరెవరని పలకరించినైనా పలకరించక తలవంచుకొని క్రీగంట మాత్రం అతన్ని సాధారణంగా చూస్తూ ఉండగా 2 కన్నీటి బొట్లు అప్రయత్నంగా ఆమె చెక్కిళ్ళ మీదికి జారినాయి. పద్మరాగపు పొడులు మేళవించి పోతపోసిన చంద్రకాంతమణి దర్పణాలని తానిప్పటి వరకు ముచ్చటపడుతున్న ఆ చిన్నదాని చెక్కిళ్ళ మీద ఈ కన్నీటి చుక్కల అపశృతిని చూసి ఉలిక్కిపడ్డాడు రాజకుమారుడు. అతను వెనువెంటనే, సుందరి, నువ్వేదో కష్టంలో ఉన్నట్టుంది. నీ ఈ దైన్యానికి కారణం ఏమిటో చెప్పు. నా ప్రాణాలుంటైనా సరే నీకు సుఖం కలిగిస్తాను. సందేహించకుండా నాతో చెప్పు అన్నాడు. ఆ పిల్ల మాట్లాడలేదు. తాను మరీ అంత వ్యాపార సరళిలో మాట్లాడితే ఆ పిల్ల ఏం చెప్తుంది కనుక మరో రకంగా అడిగి చూద్దాం అనుకున్నాడు అతను. మాట్లాడవేమి, ఇది నీ ఇల్లు కాదా? అమ్మాయి మళ్ళీ మాట్లాడలేదు. కానీ ఆమె నించున్న ధోరణిలో ఇది తన ఇల్లు కాదని తెలుస్తోంది. మరైతే ఎవరిది? మళ్ళీ సమాధానం లేదు. మరి నువ్వెవరివి? మళ్ళీ సమాధానం లేదు. కానీ అంతలో తానిందాక చూసిన నడివయస్సు స్త్రీ వచ్చింది. ఆవిడను చూచి యువతికి ముఖం వికసించి కుండలా అంటూ ఆవిడ వెనక్కు చేరి నిలబడి ఆవిడ భుజాలను ఒయ్యారంగా పట్టుకొని అతని వంక ఓరచూపులు చూస్తూ ఏదో గుసగుసలాడింది. ఋతుధ్వజుడు తాను మౌనంగా కూర్చుండిపోయాడు. గుసగుసలైన తర్వాత
ఆ కుండల ముందుకు వచ్చి రాజకుమారుడికి ఎదురుగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి, మహారాజా మీకు స్వాగతం, మీకు మర్యాద సరిగా చేయలేకపోయాం, దాన్ని మన్నించండి అన్నది. మందహాసం చేసి పర్వాలేదని హస్త సౌజ్ఞ చేశాడు రాజకుమారుడు. మళ్ళీ కుండలే మాట్లాడింది. అయ్యా మీరెవరు? గంధర్వుడివా, సిద్ధుడివా, సాధ్యుడివా, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవా? అతను నవ్వి, నేనే దేవతను కాదు, అచ్చపు మనిషిని, శత్రుజిత్ చక్రవర్తి గారి కుమారుణ్ణి, ఋతుధ్వజుడు అంటారు నన్ను. అదలా ఉంచు, నువ్వెవరివి? ఈ సుందరి ఎవరు? ఈ భవనం ఎవరిది? మీరేదో ఆపదలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా, ఆ ఆపద ఏమిటి? అదిగాక నేనిందాక పలకరిస్తే పలకకుండా పరిగెత్తావెందుచేత? ఉన్న విషయం అంతా నాకు చెప్పండి, నేను మీకు మిత్రుణ్ణి, నమ్మండి. చెప్తే నాకు చేతనైతే సహాయపడతాను, లేకపోతే మీ బాధనైనా పంచుకుంటాను అన్నాడు. అది విని కుండల మళ్ళీ తన సఖివంక చూసింది. ఆమె అంగీకారంగా కనుసంజ్ఞ చేశాక ఇలా చెప్పింది. రాజకుమార, మా కథ అంతా సంగ్రహంగా చెప్తాను వినండి. విశ్వవసువు అనే ఆయన గంధర్వరాజు. ఆయన మహోదాత్తుడు. ఆయన పుత్రిక ఈ సుందరి. పేరు మదాలస. చంద్రకేతువని ఓ క్రూర రాక్షసుడున్నాడు. పాతాళకేతువని వాడిని మించినవాడు వాడి కొడుకు. వాడిది ఈ ఇల్లు. ఆ దౌర్భాగ్యుడు ఈ పిల్లను చూసి కన్ను చెదిరి తన్ను వరించమన్నాడు. దైవీ సంపత్తుతో నిండిన ఈమె హృదయం ఆ క్రూర రాక్షసుడిని వరించలేదు. దాంతో ఆ పాపాత్ముడు ఒకనాటి రాత్రి తమోమాయను ప్రయోగించి నిద్రలో ఉన్న ఈ సుందరిని, చెలికెత్తెను నన్ను రాజాంతపురంలో నుంచి దొంగచాటుగా ఎత్తుకొచ్చాడు పిరికి విధవ. తీసుకొచ్చి ఈ పాతాళ లోకంలో తన ఇంట్లో దాచి ఉంచాడు. రోజు తన్ను పెళ్లాడమని ఈ పిల్లని ప్రాణాలు తోడుకు తింటున్నాడు. ప్రాణం పోయినా సరే వీడిని చేసుకోనంటుంది ఈ పిల్ల. చివరికి వాడు నిన్న తప్పతాగి వచ్చి, ఎల్లుండి త్రయోదశి నాడు మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికి నిన్ను పెళ్లాడి తీడుతాను, ఎవడడ్డం వస్తాడో చూస్తాను అని నానా కారుకూతలు కూసిపోయాడు. వాడు మొండి సికండి, అన్నంత పని చేస్తాడు. ఆ భయంతో నిన్న విషం త్రాగి మరణిద్దామని ప్రయత్నించింది పిల్ల. అంతలో దైవానుగ్రహం వల్ల ఆకాశ మార్గాన పోతున్న కామధేనువు సాక్షాత్కరించి ఈమె నా ప్రయత్నం నుంచి మాన్పించి, వీడు నీకు భర్త కాడు, వీడు రేపు భూలోకంలోకి వెళ్ళినప్పుడు ఎవడు వీడిని బాణంతో కొడతాడో వాడే నీకు భర్త అవుతాడు, అతడు మహోత్తముడు, ఆ శుభ సమయం దగ్గరకు వచ్చింది కనుక ఇక భయపడకు అని ఓదార్చిపోయింది. ఆ ధైర్యంతో మళ్ళీ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాము. వీడివాళ భూలోకానికి వెళ్ళాడని తెలిసి వాడి వార్తేమైనా తెలుస్తుందేమోనని అటు ఇటు చూస్తూ ఈ మేడ కింద నిలబడ్డాను. ఇంతలో వాడు పంది రూపంలో నురగలు కక్కుకుంటూ పరిగెత్తుకొస్తున్నాడు. వీపులో బాణం గుచ్చుకొని ఉంది. వెనకాలే మీరు గుర్రం మీద వచ్చారు. వాడింతలో మాయమయ్యాడు. ఈ సంఘటనల వరుసను బట్టి కామధేనువు చెప్పిన మహోత్తమ వ్యక్తి మీరేనా అని మీ వంక నిదానించి చూశాను. ఈలోగా మీరేదో నన్ను ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోతే మీరు నన్ను వెంబడించి వస్తారు కదా అని ఆశించి మర్యాద కాకపోయినా ముఖం తిప్పుకొని వచ్చేశాను. కానీ నేను వచ్చేలోగానే మీరు ఆకాశ మార్గాన ఈ 7 అంతస్తులు క్షణంలో గడిచి వచ్చేశారు. మీరు ఏ దేవతో కాకపోతే మీకు ఆకాశగమన శక్తి ఎలా వస్తుంది? అదలా ఉంచిన దేవతల్ని మించిన ఈ అద్భుత సౌందర్యం ఎలా వస్తుంది? ఇంతటి ధైర్య సాహసాలు ఎలా వస్తాయి? అయ్యా, మా కథంతా మీకు చెప్పాము. మైత్రీ భావాన్ని పురస్కరించుకొని మీ సంగతి మాకు చెప్పి మమ్మల్ని సంతోషపరచండి. కుండలు చెప్పిన కథంతా విని సాలోచనగా తల పంకించాడు రాజకుమారుడు. తర్వాత మేఘగంభీరమైన సహజ సుకుమారమైన తన కంఠంలో టీవీ పొంగుతూ ఉండగా అతడిలా అన్నాడు. కుండల, చెప్పాను కదా నేను మానవుడిని. గలావుడని మహనీయుడైన మహర్షి ఒక ఆయన ఉన్నాడు మా దేశంలో. ఆయన ఒక రాక్షసుడు బాధిస్తున్నాడంటే సూర్యప్రసాదితమైన దివ్యస్వాన్ని ఆ ముని వలననే స్వీకరించి అధిరోహించి ముని రక్షణకై వారి ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఈ రాక్షసుడు, వీడి పేరు పాతాళకేతు అనే కదా చెప్పావు, పంది రూపంలో గల్లంతు చేస్తూ ఉంటే అర్ధచంద్ర బాణంతో కొట్టాను. దాంతో వీడు పరుగు లంఘించుకున్నాడు. ఈ దివ్యాస్వానికి అవ్యాహతమైన గమనం ఉన్నది కనుక నేను వీడిని వెంబడించి ఈ లోకానికి వచ్చాను. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. 3వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.